మా పేరు వెంకన్న. ఫస్ట్ టైం ఆయన వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. 82లో వెళ్ళిపోయాడు, పార్టీలో వెళ్ళిపోయాడు. అంతకుముందుకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎల్బీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ నుంచే వెళ్ళిపోయాడు ఎల్బీ కాలేజీలో. ఆ తర్వాత పోయిన కాడ నుంచి ఇక మళ్ళీ మాకు కనపడలేదు. ఈ మధ్య పోయిందని ఇప్పుడు మాకు ప్రెస్లో మీడియాలో తెలిసేదాకా మాకు తెలియదు ఆయన వస్తున్నాను. వచ్చినందుకు చాలా సంతోషము. తను కలిసిమెలిసి జీవించాలని కోరుకుంటున్నాను. నా పేరు లింగస్వామి. ఆయనకు నేను 3వ తమ్ముడిని. నా చిన్నతనంలో వెంట ఆయన ఎటువంటి బాగా అనుభవం కూడా లేదు నాతో. అయితే చూడాలనే చాలా కోరుకుంటుంది మాకు ఎప్పటికీ. ఆయన రావాలి, కోరిన ఉండాలి, మాతో ఉండాలి అనే కోరిక ఉండేది. అనేక మార్లు పోలీసు వాళ్ళు కూడా, వాళ్ళు ఇంటర్గేషన్ వాళ్ళు కూడా వచ్చి కూడా మనను అడిగేవాళ్ళు. ఇక మీ అన్న వస్తే ఇట్లా గురించి అడిగితే అడిగారు. అయితే మా అన్న వస్తే బాగుండదు అని చెప్పి ఇప్పుడు ఉన్న డెడ్లైన్ కూడా ఆయన వెళ్ళిపోతే అబ్బా డెడ్లైన్ అయిపోయింది, ఆయన రాడు, ఇక మాకు తృప్తి అయిపోయింది అని చెప్పి అనుకున్నాం. ఆయన ఇప్పుడు వచ్చినందుకు ఈ పొద్దు ఇది ఉదయం మేము మీడియా ద్వారా చూసినాం. ఆయన వచ్చినాడంటే మాకు చాలా సంతోషంగా ఉండేది. మా అన్న మాతో ఉంటాడు, ఇక మాకు మా ఇళ్ళ వేళ మాకు ఉంటాడు, మాతో కలిసి ఉంటాడు. మాతోని మా బుజ్జితోని పోలీసులు కూడా లెటర్లు పెట్టించాను. ఆయన రమ్మని చెప్పి లెటర్లు రాసినాం, అని రాసినాం. ఇన్ని రాసినా రాలే. ఆయన డెడ్లైన్ పూర్తి అయిపోయిన తర్వాత కూడా ఆయన రాత్తలేడు. ఇక ఆయన మాకు ఆశ నిరాశ అయిపోయింది. ఇక రాడు మాకు అని చెప్పి చాలా బాధపడ్డాం. కొన్ని రోజులు కూడా ఆయన గురించే చర్చించుకున్నాం మేము. కానీ ఇక అయిపోయింది. ఆయన వచ్చిందంటే ఇలా యుద్ధం చూసిన తర్వాత చాలా మా బాధ అనిపించింది. ఎంత సంబరం అంటే అంత సంబరం అయిపోయింది మాకు. నా పేరు రాజు. నేను చిన్న 5 సంవత్సరాలు ఉన్నప్పుడే పోయింది కాబట్టి ఇప్పుడు వస్తానంటే మాకు చాలా సంతోషంగా ఉన్నది. వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఆయన పోయిండు. ఆయన ఏది మేము ఫోటోలు మామూలుగా పోలీస్ స్టేషన్లో ఫోటోలు చూసే కానీ ఇంతవరకు ఆయన ఫోటో తెలియదు, మాకు ఏం తెలియదు. చాలా రోజులు చూసినాం. ఏ మీడియాలైనా ప్రతి ఒక్క దాంట్లో ఆ డెడ్లైన్లో అయినా చూసుకుంటూనే ఉన్నాం. ఎప్పుడైనా అత్తడు కావచ్చు, లింగిపోతుడు కావచ్చు అనుకున్నాం. కానీ మాకు ఈ విషయం తెలిసిన కానీ చాలా సంతోషంగా ఉన్నది. పెదబాపు గురించి చాలా సంవత్సరాల నుంచి మేము చూస్తాను. ఎందుకంటే మా డాడీ వాళ్ళు అంటుండే ఇట్లా పెదబాపు వస్తాడని. న్యూస్లలో కూడా ఎవరైనా లొంగిపోతారని మా పెదబాపు వస్తలేడని డాడీ వాళ్ళు, ఈ బాబాయ్ వాళ్ళు చాలా వెయిట్ చేస్తూ ఉండే పెదబాపు గిన్న. ఆ పెదబాపుని చూడాలని చాలా కుతూహలం ఉంటుండే. ఇన్నాళ్ళకు మా కోరిక నెరవేరింది. అసలు చూస్తామో చూడమో అని చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాం. లేదు ఫోటో లేదు, అసలు ఏం లేదు. ఏంటంటే న్యూస్ లో పసునూరి నరహరి వేస్తుండే అంతే. అది మాత్రమే చూసినాం, అంతకు మించి మేము చూడలే. ఈ రోజు లొంగిపోయిన న్యూస్ రాగానే బాబాయ్ ఫోన్ చేసి చెప్పిండు, డాడీ పెదబాబు కాల్ చేసి చెప్పిండు ఇట్లా అన్న లొంగిపోయిండు అట్రా ఇంటికి రారా అని. బాబాయ్ నాకు కాల్ చేసి చెప్పండి. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ న్యూస్ ఈ రోజు చూస్తామని. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మా పెద్దనాన్ననైతే మేము ఎప్పుడు చూడలేదు. మార్నింగే న్యూస్ చూసాము. చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నది. మా పెద్దనాన్నని మేము ఎప్పుడు చూడకున్నా కూడా మాకు అదో ఇష్టం ఉండే, మాకు చూడాలి తెలుసుకోవాలని ఆత్రంగా ఉండే. మా పెదబాబు అప్పుడప్పుడు చెప్తుండే పెద్దనాన్న గురించి, చిన్నప్పుడే వెళ్ళిపోయిండు అది అని చెప్తుండే. మేము కొంచెం మాకు ఇన్స్పైరింగ్ ఉండే. పెద్దనాన్న చాలా పట్టుదలతో ఉంటుండే అని బాగా ఇన్స్పైరింగ్ ఉంటుండే. చిన్నప్పటికెళ్ళి చూడాలి అనుకున్నాం కానీ ఎప్పుడైతే రాలేదు. నానమ్మ బాపమ్మ చనిపోయినప్పుడు అన్న వస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేశాము, కానీ రాలేదు. కానీ మార్నింగ్ న్యూస్ విన్నాక చాలా సంతోషంగా ఉన్నది. సామలక్ష్మి, లింగస్వామి భార్య నేను. మా బావ, మా పెళ్ళై 30 సంవత్సరాలు అవుతుంది. 30 ఏళ్ళ కాంచి ఇక పోలీసు వాళ్ళు వీళ్ళందరూ వస్తారు. ఊళ్ళో వాళ్ళు కూడా మీ బావ రాడా ఇట్లా అట్లా అని అన్నీ అడుగుతూనే ఉంటారు. మా బావ రావాలని మేము కోరుకుంటున్నాం. ఇలా తెలిసింది మా బావ వచ్చేది. ఆయన రావాలి, మాతో కలిసిమెలిసి ఉండాలి. ఇప్పుడు చాలా మంది లొంగిపోయినారు కదా, వాళ్ళందరూ చూసి మా బావ కూడా వస్తాడేమో అని మేము ఎప్పటికీ టీవీలలో చూసుకుంటా ఏడ్చేది. అందరం మేము చాలా ఎదురు చూసినాం. దేవుని కొండ చూసినట్టు చూసుకుంటా ఉన్నాము. ఇలా మాకు తెలిసింది. మాకు మంచిగా ఆయన షేపుకి వస్తే చాలు మా అక్క మా బావ ఇంటికి. నా పేరు కాగిత రాజ్కుమార్ యాదవ్. సోమిడి వారు అగ్రనేతగా ఎదిగినటువంటి పసునూరి నరహరి గారు సోమిడి గ్రామంలో పుట్టి డిగ్రీ వరకు ఉన్నంత చదువులు చదివి ఆ సమయంలో ఇప్పుడున్నటువంటి ప్రభావాలతో మరి ఆకర్షితుడై వెళ్ళిపోయిన కాంచెలి సోమిడి గ్రామం వైపు కానీ కుటుంబ సభ్యుల వైపు కానీ ఆయన నమ్ముకున్నటువంటి సిద్ధాంతాల కొరకు పోరాటం చేస్తూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కొరకు ఆయన జీవితాన్ని కోల్పోయి మరి ఈరోజు అజ్ఞాతం వీడి నివాసం వైపు వస్తున్నాడు. ఆయన లొంగిపోవడం మాకు చాలా సంతోషంగా ఉన్నది.